అటు తమిళ్ సినిమాలతో పాటు ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్ నుంచి లేడీ విలన్ గా మారిన ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఓవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నారు. ఇటీవలే హనుమాన్ సినిమాలో హీరో సిస్టర్ గా నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు శబరి సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్ లో తన చిన్ననాటి ఓ చేదు జ్ఞాపకాన్ని అందరితో షేర్ చేసుకున్నారు. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేశారు. శబరి లాంటి సినిమాలు ఇంతకు ముందు తాను చేయలేదని చెప్పిన వరలక్ష్మి ఈ సినిమాలో మదర్ గా నటించడం తనకు మంచి అనుభూతినిచ్చిందని చెప్పారు. ఈ సినిమాలో ఓ తల్లి కూతుర్ని ఎలా కాపాడుకుంది అనేది ఈ సినిమా కథాంశమని, సైకలాజికల్ థ్రిల్లర్ గా మార్చే సన్నివేశాలు ఇందులో చాలా బాగున్నాయని చెప్పుకొచ్చారు. దీంతో పాటే తాను చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేశారు. ఇంతకీ వరలక్ష్మి ఏం చెప్పారంటే, అది నా జీవితంలోనే మర్చిపోలేని గాయం. చాలా మంది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సన్నిహితులకు, బంధువులకు చెప్పకుండా దాచిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి థెరపిస్ట్ ఉంటే బాగుంటుంది. కుటుంబ సభ్యులతోని సమస్యల గురించి మాట్లాడితే మనల్నే జడ్జ్ చేస్తారు. అదే థెరపిస్ట్ ఉంటే మన సమస్య గురించి వాళ్లే చెప్తారు అని చెప్పుకొచ్చింది.